హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 2 శుభవార్తలు అయితే విడుదల చేశారండి. అయితే ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఎలాంటి శుభవార్తలు విడుదల చేశారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నేటితో ముగిస్తున్నటువంటి డెడ్ లైన్ను మనకు 14వ తేదీ జూన్ 2025 వరకు పొడిగించిందండి. అలాగే మనకు పౌరులు ప్రతి 10 ఏళ్లకు తమ యొక్క సమాచారాన్ని ఆధార్లో అప్డేట్ చేస్తుండాలి. అలాగే ఏజ్ పర్సనల్, అలాగే మనకు అడ్రస్ కానివ్వచ్చు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రం లేదా UIDAI వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఫ్రీగా అయితే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో, అనగా ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు వయసు అంటే వారికి యొక్క ఆధార్ కార్డుకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ అప్డేషన్ గడువు అనేది మనకు ఆల్మోస్ట్ ఈ డిసెంబర్తో ముగిస్తున్నప్పటికీ మనకు ఈ గడువు అంటే చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే ఈ గడువును అయితే పొడిగించారండి. ఈ గడువు అనేది మనకు జూన్ 14వ తేదీ వరకు ఈ గడువును అయితే పొడిగించడం అయితే జరిగింది. సో ఈ గడువులోగా అనగా జూన్ 14వ తేదీలోగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డులో మన పేరు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డులో మీ యొక్క వివరాలు అనేది మార్పులు చేర్పులు అయితే ఉచితంగా చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఇవి అందరూ చేసుకోండి. మళ్ళీ మనకు గడువు అనేది పొడిగిస్తారా లేదనేది మనకు క్లారిటీగా అయితే మనకు గ్యారంటీ లేదు. సో తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.